హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే మనకి కర్రీ అయితే వచ్చేసి బొచ్చి చేప పేరు అయితే మనమైతే ఇప్పుడు కొనుక్కొని వచ్చాను. చేపనే మామూలుగా మార్కెట్లో కోసేస్తారు, అలాంటిది ఇక్కడ అమ్మాయి కోసేస్తుంది. నేను కోసేస్తాను తీసుకురానని చెప్పింది. కోసేస్తాను చూడండి, తన మీద అయితే గీరేస్తున్న షాక్తో అంతా బాగానే వేస్తుంది. లాస్ట్కి అయితే మేము ఎండకు అని చెప్పి స్పీడ్స్ అయితే పెట్టాము. ఎండకి చేపలు కూడా అయితే 2 ముక్కలుగా కోసేసింది. ఇంకా లాస్ట్ ఫైనల్గా మనకి వారానికి ఒక్కరోజు వస్తుంది కదా, అదేనండి ఆదివారం. వచ్చే ఆదివారం ప్రతిసారి మనం ఇంట్లో ఎవరింట్లోనైనా సరే చికెన్ కర్రీ స్మెల్ అయితే వచ్చేస్తుందండి. అలాగే చేపల కర్రీ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇది చేప గుడ్డు, పెద్ద చేప కాబట్టి ఒక మామిడికాయనైతే కోస్తున్నాం. తర్వాత చేపల మసాలా, టమోటా, ఆనియన్ బాగా పేస్ట్ అయిన తర్వాత అయితే మనం కోసిన చేప ముక్కలు అయితే దబ్బరలో ఇలా వేసుకోవాలి. బాగా మిక్సింగ్ అయితే చేసుకున్న తర్వాత మనం చింతపండు కూడా మనం పోసుకోవాలి. మనం ముక్కలను తీసుకున్న తర్వాత తగినంత చింతపండు అయితే నానబెట్టుకుని దాన్ని బాగా నలిపి ఆ తర్వాత ఆ నీళ్ళు అయితే దీంట్లో పోసుకోవాలి. పోసిన తర్వాత దీనికి పూర్తిగా కలుపుదల అయితే అయిపోయినట్టు. మనం చింతపండు నీళ్ళు పోసిన తర్వాత తగిన నీళ్ళు కూడా వేసేసుకోవాలి. తర్వాత బాగా పూర్తిగా అన్నీ అయిపోయిన తర్వాత అదిగోండి లాస్ట్కి ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఫైనల్ స్టేజ్లో. ఇంకా లాస్ట్కి అయితే అయిపోయింది. ఇదిగోండి ఇంకా అన్నం అయితే స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే బాగా ఆకలి కొంది నాకు. చేపల కూర అయితే స్మెల్ అదిరిపోతుందండి. మీకు కూడా వస్తుందా? మీకు కూడా వస్తున్నట్టుందండి. నాకు చేపల కూరలో బాగా ఇష్టమైంది వచ్చేసి చేప గుడ్డు. నాకు చేప గుడ్డు అంటే చాలా ఇష్టం. నాకు చేపల గుడ్డే కావాలని అడిగాను. తర్వాత చేపల గుడ్డు వేసింది. అమ్మ చేతి వంట అమృతమైన వంట. ఎవరైనా సన్నగా ఉన్నారా? అలా అయితే మీరు బయట ఫుడ్ మానేసి అమ్మ చేసిన వంట ప్రతిదీ ఏదైనా సరే తినేయండి, మీరు తొందరగా లావు వచ్చేస్తారు. నేనైతే లావు రావడానికి కారణం అయితే ఇదిగోండి అమ్మ చేతి వంట అద్భుతమైన వంట. నేను కొన్ని రోజులు దూరంగా అయితే ఉండి ఫ్యామిలీకి కొంచెం హాస్టల్లో ఉండి కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా అయితే ఉండి ఈ రోజుల నుంచి అయితే అమ్మ చేతి వంట మిస్ అయిపోయాను. నాకు మళ్ళీ అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు నేనైతే వదులుకుందాను. ఇంకా నేనైతే ఇంటికి వచ్చాను అనుకోండి, బయట ఫుడ్ మానేస్తాను. ఇంట్లో ఏం చేసి అదే తింటాను. ఎందుకనంటే అది చాలా ఆరోగ్యమైన ఫుడ్, ప్రేమతో అభిమానంతో చేసే ఫుడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం, ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం, అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఈ ఛానల్ సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.